తంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన ముఖ్య అతిథి డాక్టర్ నాగలక్ష్మి. నాగలక్ష్మి ఏమిటి అనేటటువంటిది ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. తను నేచర్ క్యూర్ హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా తను ఒక సైక్లిస్ట్. అయితే మీరు ఈ సైక్లింగ్ అనేటటువంటిది ఈ మెనోపాజ్ను అధిగమించటంలో ఎట్లా ఉపయోగపడి? అంటే అసలు స్త్రీలకి మెనార్కే అంటే పుష్పవతి అయినప్పుడు ఉన్నంత ఒక ఆనందము ఇదంతా కూడా రోజువారీ అంటే నెలవారీ వచ్చే మార్పులతో ప్రతి నెల కూడా మనకి మెనోపాజ్ లాంటి కష్టాలు ఉంటాయి. అంటే పీరియడ్స్ అంటే మెన్స్ట్రువల్ సిండ్రోమ్ రకరకాలైన వారి శరీరతత్వాన్ని బట్టి వారి యొక్క ఆహార దీన్ని బట్టి మొబిలిటీ బట్టి అయితే ప్రతి నెల కూడా చాలా కష్టాలు ఉంటాయి ఎంతోమంది ఆడపిల్లలకి. ప్రతి నెల మెన్సెస్ అవ్వడం అనేది ఒక పెద్ద ప్రక్రియ. దాంతోపాటు శారీరకంగా మానసికంగా కూడా కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించడం జరుగుతుంది. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పోస్ట్ పార్టం ఇష్యూస్ ఉంటాయి. మనకి భారతీయులకి ఇంకా అది ఆకలింపు కావట్లేదు కానీ చాలా మేర మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండడంతో ఈ పోస్ట్ పార్టం ఇష్యూస్లో కూడా మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఈ మానసికంగా చాలా దుర్భరమైన పరిస్థితిని అధిగమిస్తారు డెలివరీ తర్వాత. సో ప్రతి నెల మెన్స్ట్రువల్ సైకిల్ పోస్ట్ పార్టం ఇష్యూస్ అంటే స్త్రీకి ఈ నెలసరి సమస్య అంటే నెలసరి అనేది ఒక ఈ యాక్టివిటీ అనేది చాలా మంచి చేస్తుంది. అంతో ఇంతో చాలా మానసికమైన ఇష్యూస్ కూడా ఉంటాయి అర్థం కాకపోతే. అట్లాంటిది ఇక మెనోపాజ్ అనేటప్పటికి ఇన్నాళ్లుగా పైకి కిందికి జరుగుతున్న ఈ హార్మోన్స్ అన్నీ మెనోపాజ్ అవడంతో పూర్తిగా ఇక ఉండదు. అయితే ఇష్యూస్ ఉన్న వాళ్ళు అబ్బా మెనోపాజ్ వచ్చింది అంటే ఇక మనకి నెక్స్ట్ అంటే రోజు వెతుక్కోవాల్సిన పని లేదు ఉండదు అని అనుకుంటాం. కానీ యాక్చువల్లీ గేమ్ స్టార్ట్స్ దేర్. ఎందుకంటే కొంతమందికి ఈ మెనోపాజ్ కంటే ముందు నుంచి కూడా ఈ వికృతమైన మార్పులకు గురవుతుంది శరీరం. ఇప్పటిదాకా ఉన్న సుఖాలు భోగాలు ఇమ్మీడియట్గా హార్మోన్స్ ఎండిపోవడంతో అంటే వాటి యొక్క ఉత్పత్తి నిలిచిపోవడం లేకపోతే తగ్గిపోవడంతో శారీరకమైన మార్పులు వస్తాయి. తర్వాత మానసికంగా కూడా పలు రకాలైన మార్పులు వస్తాయి. యూజువల్గా మనము ఆ మెనోపాజ్ వస్తుంది కదా లావ్ అయ్యాము, మెనోపాజ్ వస్తుంది కదా కాళ్ళ నొప్పులు అనుకుంటాం. కేవలం శారీరక సమస్యలే మనం చూస్తూ ఉంటాం. కానీ మానసికంగా చాలా దుర్బలమైన పరిస్థితి కొంతమంది గురవుతుంటారు. కానీ ఈ శరీరం అది చెప్పటం కూడా రాదు కదా. అసలు ఎందుకు అవుతుందో నాకు తెలియదు. ఎందుకు అసలు కోపాలు వస్తుంటాయి, ఒక ఐసోలేషన్ ఫీలింగ్ ఉంటది, దిగులు అంటే ఎవరు పట్టించుకోవట్లేదని ఒక దిగులు ఉంటది. లేదు సామాజికంగా కూడా నన్ను అంటే కుటుంబంలో ఎవరు అందరూ నన్ను విడిచిపెట్టారు, నా గురించి ఎవరు ఆలోచించట్లేదు, నాతో చాకరీ చేయించుకుంటున్నారో అన్న ఒక దుఃఖం ఉంటుంది. సొసైటీలో కూడా అరే ఇవన్నీ నేను ఎంజాయ్ చేయకుండా నేను ముసల్దాన్ని అయిపోయాను, ఎందుకు అసలు మెనోపాజ్ అనగానే నీ జీవితం అయిపోతుంది అన్న ఒక మైండ్ సెట్ తోటి మనము ఎస్పెషల్లీ భారతీయ మహిళల దాంట్లో ఉండిపోతుంది. అరే నేనేం జీవితంలో అనుభవించలేదు, నేను అది చూడలేదు ఇది చూడలేదు, నాకు ఇటువంటి సంతోషాలు ఏం జరగలేదు అన్న ఒక సొసైటీ నుంచి కూడా చాలా దుఃఖాలు ఉంటాయి అన్నమాట. అయితే వీటన్నిటితో పాటు
తనంతకు తాను అంటే అబ్జార్ప్షన్స్ తగ్గిపోతుంటాయి, సరైన ఆహారం తీసుకోకపోవడంతో, ఎక్సర్సైజ్ అది లేకపోవడంతో కూడా చాలా నొప్పులు మొదలవుతాయి. ఎక్సర్సైజ్ అలవాటే ఉండదు కదా, ఉండదు. అంటే మనకి ఇంట్లో పని చేసుకుంటే చాలు, ఇంట్లో పని అనేది ఎక్సర్సైజ్ కాదు, రెండవది ఉంటది. ప్లస్ ఎస్పెషల్లీ తెలుగు మహిళలకి మనకి ఎక్సర్సైజ్ అంటే ఇంకొక ఫామ్ లో ఒక ఏదైనా ఒక 10 మంది ఒక ఫెస్టివల్లో ఒక నృత్యం అని కానీ సంగీతం అని కానీ అది కూడా చాలా లిమిటెడ్. ఎస్పెషల్లీ తెలుగు మన బ్రీడ్ కి నృత్యం అనే ఒక యాక్టివిటీ అనేది లేదు. డాన్స్ అంటే కూచిపూడో భరతనాట్యమో అట్లా అదంతా ఒక ప్రొఫెషనల్ ఉంటుంది. కానీ ఒక 4 ఆడవాళ్ళు కలిస్తే ఏదో మనకు గొబ్బెమ్మలు కొట్టుకోవడము లేకపోతే బతుకమ్మలు ఆడుకోవడం ఒక యాక్టివిటీ అంతే. కానీ ఆదివాసీ సమూహాల్లోనే ఉంటది, మామూలు మైదాన ప్రాంతాల్లో చాలా తక్కువ, అసలు లేదనే చెప్పాలి. అది కూడా ఏదో ఈ పండుగల పోతా ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ తోటి డాన్సులు వేస్తున్నారే కానీ అసలు మన సంస్కృతిలో 4 ఆడవాళ్ళు కలిస్తే ఒక విధమైన డాన్స్ ద్వారా ఒక ఎక్సర్సైజ్ శారీరకంగా కానీ దాంతో ఉత్పన్నమయ్యే మానసిక సంతోషం వేరు. లేకపోవడం తోటి మెనోపాజ్ అనేది ఒక శిక్ష అన్న స్థాయికి వెళ్ళిపోయారు. మెనోపాజ్ అంటే ఏదో డాక్టర్ చికిత్స చేసే ఒక ఆరోగ్య అంటే వ్యాధి లేదు అంటే అదొక విధమైన మన ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ అన్న స్టేజ్కి వెళ్ళిపోయారు. అలా కాకుండా మనం ఈ మెనోపాజ్ పెరిమెనోపాజ్ స్టేజ్ ని అర్థం చేసుకోగలిగితే ప్రతి దానికి పెద్ద చదువు అవసరం లేదు. శరీరంలో వచ్చే మార్పుల్ని గుర్తించి ఓకే ఇప్పుడు నేను నా గురించి నేను కొంచెం ఆలోచించాలి, నా శరీరానికి నేను కొంచెము సుఖాన్ని అందించాలి. సుఖము అంటే కూర్చోవడం కాదు, యాక్టివిటీ అంటే జాయింట్స్ అన్ని మొబిలైజ్ చేయాలి. ప్లస్ మన కండరాల యొక్క సంకోచ వ్యాకోచాల మీదే మన హ్యాపీనెస్ లేదు, మన లాంజివిటీ అంటే మనం ఆరోగ్యంగా ఇంకెన్నాళ్ళు బతుకుతాము అన్నది ఆధారపడి ఉంటుంది. ఈ మజిల్ కి కావాల్సిన ఈ యాక్టివిటీ ఉంటేనే మన సూర్యరశ్మిలో నుంచి కానివ్వండి లేకపోతే ఆహారంలో నుంచి కానివ్వండి మన పోషక పదార్థాలు తీసుకుంటాం. అయితే ఇవన్నీ యాక్టివ్ ఉండడం వల్ల ఈ మెనోపాజ్ తోటి వచ్చే రకరకాల వైకల్యాలు, మానసిక వైకల్యాలు కానివ్వండి, శారీరకమైన నొప్పులు, కష్టాలు ఇవన్నీ కూడా బాగా అనుభవించవచ్చు. అయితే నేను నా సైకిల్ని నా మెనోపాజ్కి చికిత్సగా తీసుకోవడం జరిగింది. నా సైకిల్ కొన్న ఒక 6 నెలలకి ముందే నాకు మెనోపాజ్ రావడం జరిగింది. నేను కూడా ప్రతి స్త్రీ లాగానే నేను కూడా అన్ని అనుభవిస్తూ వచ్చాను. మెన్స్ట్రువల్ ఇష్యూస్, పోస్ట్ పార్టమ్ ఇష్యూస్. కాబట్టి నాకు అర్థమయ్యేది ఓకే ఇప్పుడు ఇది ఉన్నప్పుడు నేను ఎవరి నుంచి సపోర్ట్ సిస్టమ్ తీసుకోవాలి, నేను చెప్పుకోగలిగాను నాకు ఈ కష్టం ఉంది అని. అయితే ఈ మెనోపాజ్ లో ఇది నాకు నేను చేసుకునే ఒక దాన్ని ఏమంటారు అలంకారం అంటారా లేకపోతే ఒక వైభోగం అంటారా ఏదైనా సరే ఇక కాదు అని బయటికి రావడం జరిగింది. ఈ సైకిల్ తొక్కడం తోటి నా మడిమలు, నా పిక్కలు, తొడలు, ఈ తుంటి అన్న ఒక జాయింట్ మీదనే మొత్తము నా ఆరోగ్యం అంతా ఆధారపడి ఉంటుంది, నా మొబిలిటీ ఆధారపడి ఉంటుంది. తర్వాత నేను 10 మెట్లు ఎక్కాలన్నా లేదు, ఒక 2 కిలోమీటర్లు నడిచి రావాలన్నా, అసలు ఏదైనా ఒక వస్తువు తీసి పైన పెట్టుకోవాలన్నా, కుక్కర్ తీసి కింద పెట్టుకోవాలన్నా కూడా ఆ మస్క్యులర్ స్ట్రెంగ్త్ మీదనే ఆధారపడి ఉంటుంది అని ఆలోచించి నేను నా సైకిల్ని దానికి చికిత్సగా తీసుకోవడం జరిగింది.